ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. అసలు ఏమైందిరా? సైలెంట్ ఉండు. ఇటు ఎవడన్నా వచ్చాడా? లేదే. ఎవర్రా వాళ్ళు? ఓ పెద్ద కథ. నీ పుట్టినరోజు సందర్భంగా 50,000 రూపాయలు నీ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఇదిగో బాండ్. థ్యాంక్ యూ నాన్న. మీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద సెక్యూర్ క్రెడిట్ కార్డు ఇస్తాం, తీసుకుంటారా? క్రెడిట్ కార్డు ఉంటే మంచిదే కదా. సరే ఇవ్వండి. చేతిలో రూపాయి లేకుండా క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయడం ఒక కొత్త అనుభూతి. మీ సిబిల్ స్కోర్ బాగుంది, క్రెడిట్ కార్డు తీసుకుంటారా? మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా. ఈసారి ఫిక్స్డ్ డిపాజిట్ అక్కర్లేదు, క్రెడిట్ లిమిట్ కూడా ఎక్కువ వస్తుంది. గదిలో ఒక్క పోతగా ఉంటుందిరా. మన దగ్గర క్రెడిట్ కార్డు ఉందిగా. ఈఎంఐలో ఏసీ కొనేద్దాం. వచ్చే నెలలో బీనస్ వచ్చే అవకాశం ఉంది. బిల్లు ఈజీగా కట్టేయచ్చు. క్యాష్ తో కొనలేనివి ఈఎంఐలో వస్తే అన్ని కొనాలనిపిస్తుంది. రూపే క్రెడిట్ కార్డు తీసుకుంటారా? అబ్బో, ఇప్పటికే 2 కార్డులు ఉన్నాయి, వద్దయ్యా. రూపే క్రెడిట్ కార్డు యూపీఐకి యాడ్ చేసి రోజువారీ చిన్న చిన్న పేమెంట్స్ కూడా చేయొచ్చు సార్. ఇక మీదట పాలకి నీళ్ళకి కూడా క్రెడిట్ కార్డుతో ఫోన్ పేనే. 15 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. చిన్న చిన్న ఖర్చులకి ఈ నెల 38,000 బిల్ అయిందా? అయ్యో అవునా. ఈ నెలలో వస్తుందనుకున్న బిజినెస్ ఆగిపోయింది. నీకు ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ తిప్పివు. దాన్ని క్యాన్సిల్ చేసి అర్జెంట్ గా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. శాలరీ సరిపోదు, ఈ బిల్లు కట్టాలంటే కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవాల్సిందే. క్రెడిట్ కార్డు కావాలండి. క్రెడిట్ కార్డు ఇప్పించేవాళ్ళు. క్రెడిట్ కార్డు కావాలి. ఒక కార్డు అప్పు ఇంకో కార్డుతో తీర్చడం తప్ప బయటపడే మార్గం ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఎంత ఛార్జెస్ పడ్డా క్యాష్ డ్రా చేయక తప్పట్లా. సార్, ఈ కార్డు బిల్లు మీరు కట్టి ఆ డబ్బులు ఈ కార్డు మీద స్వైప్ చేసుకోండి. మీకు కమిషన్ ఇస్తా. నాకు సిబిల్ స్కోర్ పోకుండా ఉంటుంది. 500 ఫోన్ పే చేస్తాను. కొద్దిగా క్యాష్ ఇస్తారా? ఏమైంది? చాలా బిల్లు వస్తున్నాయి, కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు. కార్డులు కూడా ఒక్కోటి బ్లాక్ అవుతున్నాయి. ఈ గొలుసు అమ్మేసి కనీసం ఒక కార్డు బిల్ అయినా కట్టు. ఇకనైనా క్రెడిట్ కార్డులు వాడటం ఆపు. ఆ డబ్బులు అసలు సరిపోలేదు. ఇదిగోండి, ఈ బిల్డింగ్ లో ఉంటాడు సార్. అమ్మో, కార్డు రికవరీ ఏజెంట్లు. ఆయన ఇంట్లో లేరండి. అదే పారిపోతుందంట. అది బ్యాంక్ తప్ప కార్డు వలన కలిగిన నష్టమో కాదురా నీ తప్పు. నేను 10 సంవత్సరాలుగా క్రెడిట్ కార్డు వాడుతున్నా. ఒకసారి కూడా బిల్లు కట్టలేక ఇబ్బంది పడలేదు. ఎంత ఖర్చు చేయాలో అంతే చేస్తా, టైంకి బిల్లు కడతా. నీలాగా కంట్రోల్ లేకుండా వాడేవాడికి ఈ సమస్యలను వస్తాయి. సర్లే, పరిస్థితులు బాగాలేవుగా. మనశ్శాంతి కోసం బార్కి వెళ్ళి మంది వేద్దాంరా. క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు గారా? మందేయడానికి ఇందులో లిమిట్ ఉంది. అరే నువ్వు మారవరా. ఇదిగో బాబు, మీరు ఎత్తుకేవాడు ఇక్కడే ఉన్నాడు.